ఉన్నారో వాళ్ళు పొంది కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పార్టీతో మేము పొత్తు కాదు అని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు గూడా మనం చూసాం. ఎందుకని అలా మాట్లాడడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే వడ్డేపల్లికి సంబంధించిన మున్సిపాలిటీలో గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాసులు వాళ్ళు ప్యానెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. నిన్న కూడా ప్రధాన ఛానల్ అయినటువంటి టీవీ9, టీన్ టీవీ లాంటి ఛానల్లో కూడా వాళ్ళు కూడా చూపించడం జరిగింది. వాళ్లకు ఖచ్చితంగా గెలిచిన తర్వాత వాళ్ళ ప్రలోభాలకు గురయ్యి ఆ విధంగా మాట్లాడి ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. కేవలం గద్వాల్లో మాత్రమే జాగృతి పార్టీ ఇనిషియేషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మిగతా చోట్ల ఎందుకని? అంటే బలం లేదా మిగతా మిగతా చోట్ల జాగృతి పార్టీకి? అట్లేం లేదండి. మీరు మీరు తప్పు అడుగుతున్నారు. దాదాపుగా 40 స్థానాల్లో మేము ఈ రోజు గెలవడం జరిగింది. తెలంగాణలో అనేక మున్సిపాలిటీల్లో పోటీ చేయడం జరిగింది. రామగుండంలో 6 కార్పొరేషన్ 6 డివిజన్లో గెలవడం జరిగింది. పెద్దపల్లిలో 5 డివిజన్లో గెలవడం జరిగింది. మంచిర్యాలలో 2 గెలవడం జరిగింది. కానీ భారీగా గెలుపొందింది మాత్రం గద్వాల్లోనే కదా! ఆల్‌మోస్ట్ 8 చోట్ల మీరు గెలుపొందారు. అవునండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ రోజు అక్క దగ్గరకొచ్చి అక్క ప్రోద్బలంతోనే ఏఏబీ పార్టీతో కలిసి వాళ్ళకు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ గెలుపులో కవిత గారి ఫేస్ ఉంటేనే వాళ్ళు గెలిచిరని మేము భావిస్తున్నాం.